ಜನನಿ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ಗೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡುವ ಮೂಲಕ ನಮ್ಮ ಚಾನೆಲ್ಗೆ సహకరిಸಿ ಹೆಚ್ಚಿನ మాహితిಗಾಗಿ సంపర్కిಸಿ హరిచి వాళ్లే కోసుకొని వాళ్లే ఇదనుకొని ఫోటోలకి వేసి ఇదంతా ఉండరు. హనుమంతన్న ఏమీ చెప్పలేదు జనాలకి. పొంగి పట్టుకి జనాలు పోయేదానికి వాళ్ళతో ఉండే ఉద్దేశం గురించి ఎవరు పోతా ఉండలే. జనాలు ఈ ఊర్లో పోతురు జనాలేమో, వాళ్ళతో ఉండే ఉద్దేశానికి ఊర్లో ఎవరు జనాలు పోలే. ఊరికి హనుమంతన్ వాళ్ళకి చెప్పే వీళ్ళకి చెప్పే అని హనుమంతన్ ఇది అనుకోకూడదు, ఆడే కానీ చెప్పుకోకూడదు. వాళ్ళు ఇది సుల్లు అనేసి హనుమంతప్ప క్రియేట్ చేసి అనేసి శ్రీధర్ రెడ్డి చెప్పుకున్నారు కదా. హనుమంతప్పకి దానికి సంబంధమే లేదు. కాల్చుంటే శ్రీధర్ రెడ్డిను బాబు రెడ్డి వీళ్ళు తాలూకా ఆఫీస్ దగ్గర ఉండింది. కాల్చుంటే ఫోటోలు కూడా చూపిస్తాము. వాణి జయరాముడు ఫుల్ ప్రాడు చెప్తాను. ఊరికే హనుమంతుని చెప్పేది ఆయన చూడే ఊరికి ఏమో సమాజం చేస్తాట కానీ వాడు ఎవరి దగ్గర చెట్లేదు. ఈ మున్నాపుడికి వచ్చి 9-10 ఏళ్ళుగా పూజ చేయనీలాడు. ఏడా అగ్గతొప్పులో చేయనీలేదు. అగ్గ పిల్లలంతా పూడ్చా, దీపాలంతా ఇట్లా పూడ్చా. వాడు చాలా లోకానికి ప్రాణం చెప్పేది. నువ్వు మాకు చాలా చంద్రసేనుడు, మాకు చేర్చకూడదు పని. ఊరికే వాళ్ళ రెడ్డోళ్ళ బంధుకొని తప్ప చెప్పేది, వాని తప్ప అంతా చూడి ఆయప్ప పాపము మమ్మల్ని ఎక్కువగా కాపాడతాడు. హనుమంతం చెప్పకూడదు వాడిని. చూడి ఆ గంగం తెలిసి సత్యం చేసి చెప్తాను. వాడిని ఎప్పుడు క్యాటరీలు పెట్టారు. వాని నుంచి ఊరు ఇంత బగాలవుతుంది. వాడు ఏమి వాడిని మొగ్గు మూసి మామూలు చెంపాక ಅದು ಮುನ್ನು ಮೋಸ ಹಿಡೀನು ನಡ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಜಾತಿಗಳ ಬಗ್ಗೆ ನಾವೇನು ಇದು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಆದ್ರೂ 2020 ನಾವು ಹೋರಾಡ್ಕೊಂಡು ಬಂದೆವು ಸರ್. ಆದ್ರೂ ಇವ್ರ ಹತ್ರ ನಮ್ಮ ಇದು ಮಾಡ್ಕೊಳಕ್ ಆಗೋಲ್ಲ. ಎಲ್ಲರ ಮೇಲೂ ಇವ್ರದೇ ದೌರ್ಜನ್ಯ, ಕೇಸ್ಗಳಾಕೋದು, ಅಪಪ್ರಚಾರದಲ್ಲಿ ಬೇಯೋದು, ಈ ತರ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಹನುಮಂತಪ್ಪ ಅನ್ನೋರು ಕೋಲಾರದಲ್ಲಿ ಇದ್ರು ಸರ್. ಅವಾಗ ಇದ್ದಾಗ ಅವರು ಚಿಕ್ಕ ಹುಡುಗನೇ ಇರ್ಬೋದು. ಅಪ್ಪ ನಮ್ಮಿಂದ ಇವ್ರ ಹತ್ರ ಇದು ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ನೀನು ಈ ಊರಲ್ಲಿ ಹುಟ್ಟಿರ್ತಾನೆ, ನೀನು ನಮ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಏನಾದ್ರೂ ಮಾಡಿ. ನಾವು ಹೋರಾಡ್ತಾ ಇರೋದು ದೇವಸ್ಥಾನಗಳ ಜಾಗಕ್ಕೆ, ಅವ್ರ ಅಪ್ಪನ ಸೊತ್ತಲ್ಲ ಸರ್, ಇದು ದೇವಸ್ಥಾನಗಳ ಜಾಗ. ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ದಾಖಲೆಗಳೆಲ್ಲ ಇದ್ದಾವೆ. ಎಲ್ಲ ದಾಖಲೆಗಳು ನಮ್ಮ ಪರವಾಗಿದ್ದಾವೆ, ದೇವಸ್ಥಾನದ ಪರವಾಗಿದ್ದಾವೆ. ನಾವು ಯಾಕೆ ಹೋರಾಡ್ಬೋದು? ನೀನು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕು. ಬೈಯೋದು ಇವೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ನು. ನಾವು 2001ವರೆಗೂ ನಾವೆಲ್ಲ ಕೋರ್ಟು ಅದು ಎಲ್ಲ ನೋಡ್ಕೊಂಡು ಬಂದೆ. ಆಮೇಲೆ ಹನುಮಂತಪ್ಪನವರು ಕೋಲಾರ್ನಲ್ಲಿದ್ದರು. ಕೋಲಾರ್ನಲ್ಲಿ ಇರುವಾಗ ನಾವು ಏನಪ್ಪ ಈ ಊರಿನಲ್ಲಿ ಹುಟ್ಟಿದೆಯಲ್ಲ, ದೇವಸ್ಥಾನ ಜಾಗನೇ ಏನಾದರೂ ಮಾಡಿ ಉಳಿತಾಯ ಮಾಡಬೇಕಾ, ನೀವು ಹಂಗೆ ನಮ್ಮೂರಿಗಾದರೂ ಬರಬಾರ್ದ ಅಂತ ನಾವು ಕೇಳಿದ. ಏನನ್ನ ನಾನು ನೀವು దొడ్డವರು ಹೇಳ್ತಾ ఇದ್ದೀರಿ, ಬಂದು ಯಾವುದೋ ಒಂದು సపోర్ట్ ಮಾಡೋಣ ಅಂತ ಅವರು ಬಂದು నಮಗೆ ಸ್ವಲ್ಪ సపోర్ట్ ಮಾಡಿದ್ದಾರೆ. అట్లా పరం ఘాటి వాడు, నాకేమీ తెలియదు, నాదేం సోదు లేదు అంటాడు వాడు. కానీ వాడు యామారిస్తాడు, గవర్నమెంటే యామారిస్తున్నాడు సార్. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తహసీల్దార్ వచ్చి గవర్నమెంట్ జాగా అని చెప్పి బోర్డు వేసినాక దానే పోయి నా ఖాతా చేయండి అని చెప్పి వాళ్ళ మీద కేసులు వేసి నా ఖాతా ఏర్పాటు చేయండి అని చెప్పి చేసినాడు. అంటే వానికి ఏం తెలియదు, అందరిని యామారిస్తున్నాడు వాడు. 13 మనిషి జమీన్లు చేసుకుని లోన్ పెట్టినాడు. నేనేం తిరిగా చెప్పింది, నేనేం చేయలేదప్ప, నేను చదవలేదప్ప, నాకేం తెలియదప్ప అంటాడు. ఇట్లా చేసే తెలుస్తున్నాం వానికే. ఊరికే హనుమంతప్పని చెప్తాడు. హనుమంతప్పని పై అడుకునింది వాడే. ఊళ్ళో చాలా గలాట్లుంది, ఏమైనా వచ్చి దాన్ని చేసేడుతారప్ప అని కాలు పట్టుకున్నా. అంతా ఊళ్ళో చేరి ఆయప్ప యాదో ఎలక్షన్ అయిపోయినాక మాట్లాడదామని చెప్పి అన్నాక తిరగా బాగా గోవిందగౌడ్ని ఎవరైనా తోడుకొని వచ్చా. అత వచ్చి గోవిందగౌడ్ ఏం చెప్పంటే, అప్ప అర్థం మనకి ఇష్టండ, అర్థం మీరు పెట్టుకోండి అని హనుమంతప్ప చెప్పా. హనుమంతప్ప ఏం చెప్పా, అప్ప నాకు ఒగిన కాదు, మా అబ్బాయి కాదు అని చెప్పాకే ఊరాళ్ళందరిది ఇదే, ఊరాళ్ళందరూ ఒప్పుకుంటే నాదేం తొందర లేదప్ప అని చెప్పినాడు హనుమంతప్ప. ఊరికైనా వాయిమని చెప్తాడు, అంతా నేర్పిస్తాడు. హనుమంతప్ప ఏమీ లేదండి పాటగా. మేము అడుక్కునే దానికి ఊళ్ళో గలాట్లు వద్దు అని దానికి కాదు సార్. మా ఊళ్ళో ఉండేది 120 ఇంట్లో. నువ్వు న్యాయం కంటే ఒక మనిషి అన్నా నీ పక్క వద్దా? నువ్వు న్యాయస్తుడైతే నీ పక్క ఒకడన్నా వచ్చిండో ఎలాగా నీ పక్క. వీడియో వాడు చెప్పినాడు కదా, వీడియో వాడు కూడా అడుగుతుంది కదా. కదా 120 మనుషులు ఉన్నారు కదా మీ ఊరిలో. 120 మనుషులు ఒక ఇల్లన్నా లేదు, మీ పెద్ద ఏళ్ళు ఉన్నారు కదా, మీ పెద్ద ఏళ్ళు కూడా నీకు సపోర్ట్లేదు కదయ్యా. నీది ఎంత న్యాయం ఉందని వాళ్ళు అడుగుతుంది కదా వీళ్ళని. అట్లా పరంపోకి సార్ వాడు. ఊరికైనా అన్ని ఊర్లు ఆమరిస్తాడు వాడు. గవర్నమెంట్ జమీన్లు ఆమరిస్తాడు, పక్కన ఉన్న జమీన్లు ఆమరిస్తాడు. గనాలు ఉండేది, దావులకు అడ్డమేసేది, యారు దావులకే ఇడిచేలేదు వాడు. జమీన్ పక్కన ఉంటే దావులంతా జేసీ లోడేసేది, ఇడిచేలేదు జాగాలు. అంత కఠినమైన పొందిస్తా ఉన్నాడు సార్ మా ఊర్లో కూడా.
వాడేం అంత సామాన్యుడు కాదు. వానికే సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ కూడా. నువ్వు చేస్తాడు తప్పు, దేవస్థానం జాగా దేవస్థానం ఫీల్డ్ చెప్పొచ్చు కదా గవర్నమెంట్ వాడు కూడా. వానికే సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. డాక్యుమెంట్ ఉంది, తహసీల్దార్ సర్వే చేసింది, తహసీల్దార్ వచ్చి గవర్నమెంట్ జాగా అని చెప్పి బోర్డు వేసింది. అట్లా జాగానే వాళ్ళకి ఖాతా చేయమని ఎట్లా ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు? అంత వాళ్ళ సపోర్ట్ సార్. వాళ్ళని గోల్డ్ వాడు సీతారెడ్డి రెడ్డి నేను ఆ పక్కలకి పోయాను తప్ప నాకు దానికి ఏమి సంబంధమే లేదప్ప అంటాడు కదా. ఎప్పుడు చూడు వాళ్ళు కూడా తిరుగులాడుతూ ఉంటాడు కదా. వాడే సపోర్ట్ చేయాలి. వానికి లేని మొత్తం జయరామ్ రెడ్డికి ఏమి తెలియదు అనేది వీడు నేర్పించేది అంతా. ఎన్నికలు కూడా నేర్పించేది ఊరోళ్ళ మీద చెల్లేది. ఊరికేనే హనుమంతప్ప అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అని హనుమంతప్ప మీద రూపేసేది. హనుమంతప్పని అడుక్కొని వచ్చింది వాడే, సెటిల్మెంట్ చేయమని చెప్పింది వాడే, తిరిగా సెటిల్మెంట్ ఒప్పుకున్న పోయింది వాడే. హనుమంతప్ప ఏం చెప్పా, బాలాజీ గోవింద్ కూడా అది మీరు పెట్టుకోండప్ప, అది మనకి చూసేటప్ప అని. హనుమంతప్ప చూడప్ప నాది ఒగింది కాదు, ఇది ఊరోళ్ళది, ఇదే ఊరోళ్ళతో ఒప్పుకుంటే అదేం తొందర లేదు అని. మేము ఊరోళ్ళు ఒప్పులేదు అన్నకు హనుమంతప్ప అయ్యాలి తప్ప అని. అందుకు ఊరికే వారి మీద ఎత్తి కట్టేది ఇంతంతా చేస్తున్నాడు సార్. చాలా మా ఊరు చాలా హింసిస్తున్నాడు వాడు. అందుకే గవర్నమెంట్ దాన్ని ఏమైనా చెరువు తీసుకొని అది మా గవర్నమెంట్కి జాగా దేవస్థానం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అది రాయచంద్రము జయరామ్ రెడ్డి అనే వాళ్ళు మాకేమీ తెలియదు ఏమీ తెలియదు ఉంటారు. చాలా ఆయన ఫ్రాడ్ చేస్తాడు. ఏమంటే లేని సృష్టించేది ఆయనకి చిన్నప్పటి నుంచి వచ్చేసింది. ఈ డాక్యుమెంట్స్ దొంగతనాలు చేసేది ఇప్పుడేం కొత్త కాదు ఆయనకి. చూడు ఈ జమానాలోనే మాకు గ్రాంట్ అయింది. మా తాతోడు పిత్రాడు జీతం సొత్తు. మా ఊరు జోడి ఊరు అయితే గ్రాంట్ కాపీలు వస్తాయి కదా. ఇది ఈ తర వచ్చిండాయి. ఈ గ్రాంట్ కాపీలో వచ్చింది వాటిని కూడా ఆయన ఫోర్జరీ చేసి కాకుండా ఇప్పుడు కూడా వస్తూ ఉంది అట్లనే గ్రాంట్ కాపీలో. దీని వచ్చి ఇన్ని సర్వే నంబర్లు 17 మనిషిది, ఒకటి కాదు ఇద్దరు కాదు. సర్వే నంబర్ 6, 28, 29, 31, 44/4, 51, 89, 85/3, 45/3, 64/2, 4, 32, 15 ఇన్ని సర్వే నంబర్లు అప్పట్లోనే ఆయన ఖాతాకి వేసుకున్నాడు. ఎప్పుడు చిన్నప్పట్లోనే ఆయన డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నాడు. ఇన్ని సర్వే నంబర్లు వేసుకునే టైంలోనే ఆయనకి ఏమన్నా అయ్యేట్లుంటే 85/4 వేసుకోవచ్చు. అయ్యేదని తెలిసి ఇది వాళ్ళ సొత్తు కాకుండా పోయితే కూడా ఇట్లానే ఆయన ఏమరిచినాడు. అట్లా కూడా ఇప్పుడు దీన్ని వచ్చి మాది అంటే ఇదేమి బాగలేదు. ఇది దీని జೊತೆಗೆ శ్రీధర్ రెడ్డి వాళ్ళకి బాగా మన క్లారిటీగా చదువు కూడా చెప్పి ఏమనేసి అంటే ఇప్పుడు ఇది ఎక్స్పర్ట్ ఆర్డర్ అయింది, పక్కా డాక్యుమెంట్స్ ఉంది, మాకు కోర్టు ఉంది అనేసి శ్రీధర్ రెడ్డి వాళ్ళు కొన్ని చేయాల స్టార్టింగ్ ఇంకా డాక్యుమెంట్స్ చూడి. మా ఇప్పుడు పేరు వెంకటేశప్ప. 2013లో వెంకటేశప్ప, చలపోతి, శివప్ప, రామకృష్ణారెడ్డి, ఆర్కే సుబ్రహ్మణ్య, రామకృష్ణ గౌడు ఓడిపోతారు. 2021లో కోర్టు ఇంకా తీర్మానం అవుతుంది. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ జాగా అని తీర్మానం అవుతుంది. అప్పుడేం చేసినట్టు డాక్యుమెంట్లు ఎత్తుకొని 21లో హనుమంతప్ప మా ఊరికి వస్తాడు. మా ఊరికి వచ్చినప్పుడు 5 కోర్టు ఇంకా నోటీస్ వచ్చింది, ఏమో చదవప్పది నేను చెప్తాం. మేము డాక్యుమెంట్లు ఇచ్చినప్పుడు కోర్టు డాక్యుమెంట్ అంతా చదివేసి ఇది ప్యూర్లీ గవర్నమెంట్ జాగా అని కోర్టులో తీర్మానం చేయాల్సింది అని మాకు చెప్తాది. మా ఊరికి చెప్తాం అందరికీ. చెప్పినప్పుడు దీన్ని ఏం చేయాలప్ప అంటది. మనం పోయి తహసీల్దార్ ఆఫీస్కి పోదాము, పోయి చెప్తాం, తహసీల్దార్ ఆఫీస్కి చెప్తాం. పోయి చెప్పిందన్నా చెప్పినప్పుడు తహసీల్దార్ వచ్చిందన్నా గవర్నమెంట్ జాగా అని చెప్పి సర్వే చేసి సర్వే డిపార్ట్మెంట్ తహసీల్దార్ డిపార్ట్మెంట్ ఇద్దరు వచ్చి సర్వే అంతా బోర్డు ఫిక్స్ చేసి బోర్డు వేసి పోతారు. దానిపైన జయరామ్ రెడ్డి అప్పీల్ పోతాడు. అప్పీల్ పోయినాక ఊరంతా దేవస్థానం జగన్ నిలబెట్టాలని చెప్పి హనుమంతప్పకి పోయి మేము బొమ్మడి చేసి పిలుచుకొచ్చింది. ఊరంతా పోయి హనుమంతప్పకి దీనికి సంబంధము లేదు. హనుమంతప్ప కోలార్లో ఉన్నాడు చిన్నప్పటి ఇంకా. హనుమంతప్ప పిలుచుకొచ్చింది రాయచంద్రమూలు. హనుమంతప్ప రాలేదు ఊర్లోకి. జయరాముడి మీద హనుమంతప్ప కక్షం లేదు. మాకేం జయరాముడి మీద కక్షం లేదు. దేవస్థానం ఈ చుట్టుపక్కల రెడ్డోళ్ళు అంటే గౌరవం మాకు కూడా. రెడ్డోళ్ళు అంటే కొద్ది మనిషి మంచి చేయాల. రెడ్డోళ్ళు అంటే దేవస్థానం జగ అక్రమం చేసుకోవాలి. జయరామ్ రెడ్డి వాళ్ళకి ఎత్తుకోపోయిన జమీన్ ఉంది, చేసుకుని ఎంత సంపాదించుకోవద్దు లేదు. దేవస్థానం 65 ఇంకా 2025 వరకు సర్కారీ మున్సిపల్ దేవస్థానం చెప్పి వస్తుంది. ఇప్పటికి ఎర్రబడే కావచ్చు, పట్టా బుక్ కావచ్చు, ఆరా బుక్ కావచ్చు, టోటల్ తిరిగా మన కేజీఆర్లో ధర్నీ చేస్తాం కదా. మా ఊళ్ళో 100 మంది వచ్చి రాబోతుంది ధర్నీకి. వీడియోలో చూసుకొని అందరూ ఊర్లోకి వచ్చి చెక్ చేయమను, ఓటర్ లిస్ట్ చెక్ చేయమను. ఆ వీడియోలో అందరి పేర్లు ముఖాలు వస్తాయి, చెక్ చేయమను. యావదే ఊరిలో ఊరికైనా మా ఊర్లోకి వచ్చినంటే ఈ పథకా దేవస్థానం జాగ్రత్త మేము ఎంటర్ చేయదు.
మా ఊరు స్వయాబుద్ధిగా మేము వస్తాము అని చెప్పి ధన్యకి వచ్చిన ఉండదు దేవస్థానం జగకి. జయరామరెడ్డి 65 ఇంకా 25 వరకు దేవస్థానంపేటలో జాగా వస్తూ ఉంది. గవర్నమెంట్ని ఏమాదిస్తాను జయరామరెడ్డి. నాకు మంజూరు అయిపోయింది 62లో మా తాత లెటర్స్ తాలూకా ఆఫీస్కి మేము ఇంత బాధ్యత అవ్వాలనుకున్నాము. గవర్నమెంట్ మాకు సహకారం వేయాలని చెప్పి ఇప్పటికి మా ఇంట్లో పేపర్ ఉంది. 62లోనే గవర్నమెంట్ తహసీల్దార్ ఆఫీస్లో సీలు సైన్ ఉంది. ఇప్పుడు అది 62లో మంజూరు జయరామరెడ్డి ఎట్లా గ్రాంట్ అయిపోయేది. రెడ్డోళ్ళు అంటే చుట్టుపక్కల మాకు గౌరవం ఉంది. ఏమంటే కొద్దిమంది సాయం చేయాల. గవర్నమెంట్ దేవస్థానం జగన్ అమర్చాలనా? మునేశ్వరం దేవస్థానం, అక్క దేవత దేవస్థానం, ఎల్లంపూడి, దొగ్గిలమ్మ, కుండిగంగమ్మ, ఇన్ని దేవస్థానం ఉన్నారు అక్కడ. డమాలజీ చేసి పెట్టుకొని డాక్టర్ పెట్టుకొని డమాలజీ చేయేది, దౌర్జన్యం చేసేది. హనుమంతపి ఊర్లకు రాలేదు, ఊరంతా బొమ్మడి చేసి పిలుచుకొచ్చింది. మా సిద్ధారెడ్డి చెప్తారు కదా, మా చుట్టాలు పోకొద్దా సమాధానంలో మాకు అక్కలేదా అని. నీ చుట్టాలింటికి వచ్చి నువ్వు పోవద్దులే, మా ఊరి విషయంలో నువ్వు ఎలా చేస్తావు సిద్ధారెడ్డి? మీ ఊరి విషయం చాలా ఉంది, నువ్వు మాట్లాడుకో. మీ ఊరి విషయంలో వద్దులేదు మేము. ఆ చుట్టుపక్కల మాదేపురము, రామసాగరము, బూర్దిమిట్ట, నీ పేరు చెప్తే చాలా గౌరవం ఇస్తారు వాళ్ళు. మీ ఊరు వాళ్ళు బూర్దిమిట్ల అడగండి సిద్ధారెడ్డి ఎవరు అంటే చెప్తారు మీకే పరిశ్రమకి. వద్దు బాగా నీ పని ఊరు చూసుకో, మా ఊరి నువ్వు చేయొద్దు సిద్ధారెడ్డి. అంతే సార్. కన్నా తమ్ముళ్ళు వరుస అవుతారు జయరామరెడ్డి వాళ్ళు. మా నాయనను ఆ జయరామరెడ్డి ఫుల్ క్లోజు. అదే తర సుబ్బారెడ్డి నేను మా క్లోజే. అట్లుంటుమే అన్న తమ్ముల తరనే ఉంటుమే. ఈ అగ్గర్తొబ్ది గలాటకు వచ్చేసి ఇట్లా గవర్నమెంట్ జాగా అనేసి ఇడమని అనుకుంటుమే. ఊర్లో అంతా న్యాయమంతా చేసిమే. ఒప్పిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే డాక్యుమెంట్ ఎత్తుకోరండా, లేదంటే ఇచ్చిరండి అని చెప్పి. సరే ఆయన హనుమంతల్లో సరే డాక్యుమెంట్ ఉంది కదా నీ దగ్గర, ఏమో ప్రూఫ్ చేసుకోబో అని చెప్పేసి కోర్టుకి వేసిరి. వాళ్ళ దగ్గర ఏమే కానీ డాక్యుమెంట్ లేదు. ఇదే ఊర్లో మా మామకోళ్ళు రామకృష్ణారెడ్డి వీళ్ళ జమీన్లు వాళ్ళ జమీన్లు గలాట్ ఉండే. అప్పుడు అందరు కూడా ఉండరు, అప్పుడు బాగానే ఉండరు బిడ్డలో ఊరు కూడా. అప్పుడు వీళ్ళు ముందు ఇట్లా ఖాతాకేసుకున్నాను సైన్లు ఏంటంటే మా నాయనను ఇచ్చినట్టు జయరామరెడ్డి అనే వాళ్ళు 13 మనుషుల దగ్గర సైన్లు వేపించుకునేసి అది ఒకటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉండేది. అప్పుడప్పుడు 62లోనో 65లోనో మాకు ఖాతాకేసుకున్నారు, మాకు అయ్యింది అని చెప్తారు. యావదే కానీ ఏం లేదు, వాళ్ళ దగ్గర ఖాళీ డాక్యుమెంట్ ఉండేది. ఈ 13 మనిషి సైన్లు అనేది అది ఒకటే, అది ఇడిసి వేరే ఇంకేం డాక్యుమెంట్ లేదు. మళ్ళీ ఏమన్నా అడిగితే అది ఇది అనేసి జాతిని ఎత్తుకెడతారు. ఈ చుట్టుపక్కల అంతా రెడ్డిస్ వాళ్ళంతా పిలుచుకొచ్చింటారు. మేము రెడ్డోళ్ళే కదా, ఈ చుట్టుపక్కల అందరూ రెడ్డోళ్ళు వచ్చి న్యాయం చేసిరే. ఆ న్యాయం కూడా వాళ్ళే తిట్టిసి వెళ్ళిపోయారు ఊర్లో. ఏమరా వీళ్ళు ఇట్లుండారు, వాళ్ళు ఏమన్నా మా ఈ చుట్టుపక్కల రెడ్డోళ్ళు వచ్చేసి ఇట్లా ఏమో ఎక్కువగా మాట్లాడదామంటే మీ అబ్బదాదుల్లో ఉంటే ఈరా అని అడిగిన దానికి చుట్టుపక్కల కాల్చుంటే రెడ్డోళ్ళని అడగండి, రెడ్డోళ్ళు అనేసి ఈ చుట్టుపక్కల అంతా ఎత్తుకెడతా ఉన్నారు. హనుమంత్కి డాడీని ఎంత తేవాలనేసి అట్లంతా చేసుకుని వచ్చిరే. ఇప్పుడు వాడెవడో శ్రీధర్ రెడ్డి బూడిదమిట్ట, వాడిని హిస్టరీ ఆ చుట్టుపక్కల ఊర్లో అడగండా, రామసాగరంలో అడగండా, మాదేపురంలో అడగండా, సేడిపిల్ల అడగండా, పక్క ఊర్లో వద్దు మెయిన్ వాళ్ళ ఊర్లో అడగండా వాడు ఎంత మంచోడు అనేసి వాళ్ళ ఊర్లో అడగండా. వాడంత షెడ్ ఎవడు లేదు, అంత షెడ్ వాడు. ఒక్కు పని కూడా ఎట్లు తెలిసిన వాళ్ళ పిల్లల మీదకే గలాటిపోయినాడు, పడేలు ఎత్తుకోపోయినాడు. నెక్స్ట్ వాళ్ళ అమ్మ మీద రేపు చేసిన కట్ట ఎత్తుకోపోయి కేసు పెట్టినాడు. అంత బ్యాడ్ వాడు. ఎత్తుకొచ్చేసి హనుమంతు ఎగ్గెట్టేదంట. ఈ మాటలు అయితే పిలిచి ట్యూషన్ చెప్పించేది యావంటే అవి నోటికి ఎంత వస్తే అదంతా అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు ఊర్లో 120 ఇండ్లు ఉన్నాయి, వాళ్ళు 3 ఇండ్లు ఉన్నాయి. ఈ పొద్దుడికి వాళ్ళు ఏమైనా చేయాలంటే మాట చెప్తుండేది, అది చేస్తారు, నీళ్ళు కట్టించిండారు, కరెంట్ కట్టించిండారు అనేసి అంతా చెప్తా ఉంటారు న్యూస్లో కన్నా. ఈ పొద్దుడికి ఒక తొందర లేదు. వాళ్ళు పూజకి వచ్చేవాళ్ళు, ఊరోళ్ళంతా వస్తున్నప్పుడు వాళ్ళ లజ్జకి రాలే. ఆ దేవస్థానానికి వాళ్ళే కాబట్టి ఆ లజ్జకి వాళ్ళు వస్తున్నారు పూజకి. మేము రావద్దండా పైన వేస్తాం అవి ఏం చెప్పింది, వాళ్ళ లజ్జకి రాలేదు. నీళ్ళ వాటర్ మ్యాన్ అడగండా నీళ్ళు పోతా ఉన్నాయి, కరెంట్ స్తంభాల్లో కరెంట్ ఉంది, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఊరికన్నా ఏమంటే అది న్యూస్ క్రియేట్ చేసుకొని ఏమంటే చెప్తా ఉంటారు. ఆ శ్రీధర్ రెడ్డి చుట్టుపక్కల ఎందరుండారు రెడ్డిస్, వాళ్ళ చుట్టాలు ఎందరుంటారు. వీళ్ళు ఊరు అందే అప్పుడు ఆల్రెడీ ఒక నాడు వచ్చి న్యాయం చేసినారు. ఆ న్యాయంకి జయరామరెడ్డి ఒప్పుకోలేదు. అప్పుడు వాళ్ళు వెళ్ళిసిరే వీడు సరిలేదు అనేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా మా అమ్మ అనేసి శ్రీధర్ రెడ్డి సురువైనాడు. వాడిని ఇంకనూ చాలా బ్యాడ్ ఏం తెలుసు. ఆల్రెడీ మా ముందు కింద అటాక్ చేయించిండ్రు, నాకి సురేష్ అనేసి అటాక్ చేయించిండ్రు. అప్పుడు అట్లే వచ్చి కొట్టరే వెళ్ళిపోయారు. అనక కేసు అయిన దానికి మా మీద వాళ్ళు కేసు వేసి మేము కొట్టేసినాము అనేసి అది కోర్టు కేసు అయింది. మళ్ళీ మన జరిగిన దానికి చెప్పిన దానికి 47 ఏళ్ళు నాకు ఏజ్.
ఎవరో వాళ్ళిద్దరు నాకు తెలీదు అంటాడు. ఈడుండే బూడిద మిట్ట మామ కావాలి, మామే కావాలి. సురేష్ అనేది ఆ ఊరు అల్లుడు, నలుగురు బిడ్డలు తండ్రి. నా 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఆయన పెండ్లి. ఆ చిన్నోడు తెలీదా? 45 ఏళ్ళ సర్వీస్ నాకే. వాళ్ళిద్దరు ఈ పొద్దుటి మొగమే చూడలేదని చెప్తాన్నాడు. చాలా హింసిస్తున్నాడు. ఏమంటే జాతి అనేసి. మేము క్లాస్మేట్ వాళ్ళు ఒకే తరలో తింటాము. మాకు ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ లేదు. ఈ చుట్టుపక్కల అడగండి, రాజచంద్రము అంటే ఏమేసి అడగండి. అన్నా తమ్ముళ్ళు ఎక్కడుంటామో దానికన్నా ఎక్కువగానే ఉంటాము. 5 జాతులు ఉన్నా కూడా ఈ పొద్దుటికి ఏమన్నా పండుగ కానీ ఏమైనా పర్స్ కానీ ఏమైనా కానీ లేవు, అంత ఒక్కడుగా ఉంటాము. ఈ ఊరికి హనుమంతు అనేసి హనుమంతు పేరు చెప్పుకొనేసి చాలా వాడుతూ ఉన్నాడు. వాడు శ్రీధర్ రెడ్డి రాజకీయంలోకి దూరం అయిపోయినాడు, అట్లా ఇట్లా అని చెప్తున్నాడు. ఆ రామసాగంలో కింద గలాటాయి ఆపొద్దు కూడా తిరిమేసినాడు శ్రీధర్ రెడ్డి. చాలా ఇట్లే బ్యాట్ చేస్తున్నాడు హనుమంతు వాళ్ళని. నేను బూడిమిట్ల పెళ్లి చేసుకున్నాను. బూడిమిట్ల పెళ్లి చేసుకుంటే వాడు శ్రీధర్ రెడ్డి మొన్న మా బాబు ఫోన్ చేయడు, నా పెళ్ళ వాళ్ళ అన్నకి ఫోన్ చేయడిచి నాకి దిగులు పెట్టించానని చెప్పినాడు. ఇట్లా మీ బావ వచ్చి ఇట్లా దేవస్థానంకి తొందర చేస్తాడు అని చెప్పు అని చెప్పినాడు. మా ఊరు దేవస్థానము మాకు హక్కుంది, ఆయనకి ఏమన్నా శ్రీధర్ రెడ్డికి హక్కుంటే వచ్చి మాట్లాడి ధైర్యంగా మా ముందు మాట్లాడేసి సాల్వ్ చేయని, లేదంటే మాకు చుట్టాలకంతా చెప్పి మాకు ఇంట్లో కలెక్టర్లు పెట్టించి నా పెళ్ళమ్మ నా మీద ఒకే గలాట చేస్తా ఉంది. జయరామ్ రెడ్డికి ఆయనకి మామ బామర్లు అయితే వాళ్ళ సంబంధం వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వచ్చి పోనీ మేము వద్దంలే. ఏమంటే మా ఇంట్లో వచ్చి మా బావకి చెప్పిడిచి మాకు కలెక్టర్ పెట్టించి మాకు తొందర చేస్తాడు. ఏమన్నా ఉంటే హనుమంతప్ప అంటే తొందర చేస్తాడు, మాకు అందరికీ చెప్పి దిగులు పెట్టి తోడుకోపోతున్నాడు అని చెప్తాడు. వాళ్ళ ఊర్లో అందరు నేను పిలుచుకొస్తాను, 15 మనిషిని నేను పిలుచుకొస్తా. ఆయన 5 మనిషి పిలుచుకోరమ్మన్నా ఎదురుగా ధైర్యంగా నేను పిలుచుకొస్తాను. ఆ ఊర్లో శ్రీధర్ రెడ్డిని 5 మనిషిని పిలుచుకోరమ్మని వెనుక, లేదా 15 మనిషిని నేను పిలుచుకొస్తాను. ఆ ఊర్లోనే 12 ఏళ్ళు లేదు నాకు పెండ్లయ్యే. ఈ పద్ధతికి ఎవరెక్కడ నన్ను మాట్లాడించాలో. ఆయన ఒకనాడు సంక్రాంతి పండుగ పోయింటే నన్ను పిలిచే ఇంటికి శ్రీధర్ రెడ్డి బయట తినేసిపోదురా అని. ఇప్పటికే మళ్ళీ 47 ఏళ్ళు నా వయసు, ఇప్పటికి వాళ్ళ మొగలు చూడలేదు అంటాడు. వాళ్ళు నన్ను చూసి నన్ను పిలిచి వాళ్ళ ఇంటికి నాకేమో చెప్పించా దేవస్థానం గురించి. వద్దు దాన్ని ఇడిచిడి నీకేమో ఇచ్చేస్తాను, ఏమో అక్కడి నుంచి తిప్పిస్తాను అని. మాకు అవంతా తప్ప మాకు దేవస్థానం మిగిలాలా, దాని గురించి మాకు కావాలా, మాకు దేవస్థానం మిగిలితే చాలు, మాకు ఏ తొందర వద్దు, మాకు వచ్చి వాళ్ళు ఇచ్చేది ఏమి వద్దు అని చెప్పిండమ్మా. ఈ అప్ప వచ్చి శ్రీధర్ రెడ్డి మా బావాళ్ళకి అంతా మా చుట్టాలకి అంత చెప్పిడిచి మా అత్తోళ్ళకి అంతా చెప్పిడిచి మాకు తొందర చేస్తున్నాడు. తిరిగా హనుమంతప్ప అంటే హనుమంతప్ప ఏమి లేవుతావా, మేము అడక్కొని అయిపోయినాయి, కాలు పట్టి మేము తోడుకొచ్చినాయి, రాప్పమ్మ ఇట్లా తొందర అయిపోయింది మేము పిలుచుకున్నాము, అందరికీ దిగులు పెట్టించేసి కేసులు వేపిస్తాము అది ఇది అని చెప్పి తోడుకోపోతున్నాడు అని చెప్తున్నాడు. ఆయన అదే ఊర్లో ఇప్పుడు వచ్చి హనుమంత్ వచ్చి ఊర్లో పిలుచుకోపోతున్నాడు జనాల్ని. శ్రీధర్ రెడ్డిని వాళ్ళ ఊర్లో పిలుచుకోమని 10 మనిషిని పిలుచుకోమన్నాం. దీనికే పోయాలి మమ్మల్ని ఆ దీనికే పోయాలో హనుమంతం మీద ఏమన్నా ఇట్లే ఇచ్చేస్తా అంటే, మా మీద ఏమన్నా ఇట్లే ఇచ్చేస్తా అంటే, ఏమన్నా మాకు తొందర అయితే శ్రీధర్ రెడ్డి కారణము, శ్రీధర్ రెడ్డి జయరామ్ రెడ్డి కారణం. మాకు తొందర ఏమన్నా మాకేమన్నా ఏడన్నా పోయినాయి, మా వాళ్ళకి కానీ మా ఊళ్ళకి కానీ మా ఇంట్లోకి కానీ ఏమన్నా మా చుట్టాలకి ఏమన్నా హెచ్చు తక్కువ అయితే కూడా శ్రీధర్ రెడ్డి జయరామ్ రెడ్డి కారణం. డౌన్లో సిక్కినా మమ్మల్ని అడ్మేస్తారు, మన కింద నేసడితో కొట్టిరే అవంతా శ్రీధర్ రెడ్డికి తెలిసేదామే. ఆయన చెప్పచ్చు కదా, చెప్పేసి ఏం కావాలా ఇచ్చేది సాల్వ్ చేయాలా, లేదా ధైర్యం ఉంటే వచ్చి మా ఊర్లో వచ్చి ఇట్లా కదప ఇట్లా సాల్వ్ చేయాలా. అది కాదని చెప్పేసి మా చుట్టాలకు చెప్పేది మీ బాబు చేస్తానంటే మా ఊరు విషయాలు మేము మాట్లాడతాము, మీ ఊర్లో నువ్వు నిలబెట్టుకో, లేదు మా ఊరికి వచ్చి నువ్వు సాల్వ్ చేయాలంటే రా మేము ఒప్పుకుంటాము, సాల్వ్ చేసిపో. ఊరికి హనుమంతప్ప కేసులు వేసి దిగులు పెట్టించి అందరినీ తోడుకోపోతాడంటే మేము అడుక్కోలేదు అయిపోయినాయి. ఆయప్పనికి అయి రాలేదు ఆ జమీన్ కోసం. మేము ఊరోళ్ళు అడుక్కొని అప్ప మాకు ఇట్లా తొందర అయిపోయింది రాప్ప అని మేము అడుక్కోనేది అయిపోయినాయి. అన్నకు మేము అది ఆయప్ప ఆపద కూడా వచ్చినప్పుడు కూడా అడుక్కున్నాడు అయిప, ఏం చేద్దాము ఎట్లా ఇట్లా అనేసి మేము ఒప్పేద్దు అర్థానికి ఒప్పేద్దు అని దానికి ఆయప్ప నాకు మీ ఇష్టము మీ వెనక నేను వస్తానని చెప్పి ఆయప్ప మేము ముందు పోతాడు ఆయన పెనుకు వస్తాను. ఇది ఆయప్ప మీద ఇచ్చేసి ఆయప్పని ఇచ్చేలా ఆడేడ చెప్పుకొని షడ్డు మాటలు చెప్పుకొని ఆయన మీద తొందర చేస్తానంటే ఆయప్పకి శ్రీధర్ రెడ్డికి బాగుండేది. వాళ్ళ ఇంటికే కావాలంటే నేను పోతాను, ఇంట్లోనే పోయి కావాలంటే అడుగుతాను. వాళ్ళ ఇంటికే 70 ఎకరాలు పిలిచినాడు, పండుగ పోయినాడంతా పిలిచినాడు. నేను తెలియదండి 47 ఏళ్ళ టైప్కి 12 ఏళ్ళు అయింది నా ఊర్లో పెళ్లి చేసుకుని, నేను ఎవడో నా ముగ్గురు చూడలేదంట వాడు. దానికి వచ్చేసి మా నాయన చెప్తా ఉండే ఊపిరెడ్డి అనే కొడుకు వాడు జయరామ్ రెడ్డి
మా అబ్బాయి ఏం చెప్తానంటే ఒకటి రెడ్డి చెప్తా ఉన్నాడు ఇట్లా మేము ముందు ఊర్లోకి పోతా ఉంటే గొర్రె దొంగిలించుకుని వస్తా ఉంటే గొర్రెలు కోసి తింటా ఉంటే ఆడ కళంగరకాయలు దొంగిలించకపోతే కళంగరకాయలు కుక్కలు వస్తా ఉంటే కుక్కలు రెండు దాని పెట్టుకుంటే రెగ్గులు వేసి కళంగరకాయలు పెట్టుకొని తింటా ఉంటే ఆయన అట్లా పుట్టినప్పుడు జయరాం రెడ్డి వాడేంటంటే చిన్న సైకిళ్ళు ట్రాక్టర్లు అంతా దొంగిలించి వాడు దీనికి పోయాయి స్టేషన్కి పోయి ఇప్పుడు చేసి కూడా ఇప్పుడు దీనికి వచ్చినాడు భూములు దొంగిలించేకి భూములు దొంగిలికి వచ్చా మన మాది కూడా 5 భూములు దొంగిలించుకున్నాడు మన అన్ని కొట్టి తిట్టి కేసు కంప్లీట్ అయింది మా తోటలన్నీ దొంగిలించాడు మాదే దొంగిలించినాడు వేసినాడు ఇట్లా చేసినాడు వాడు చాలా రాంగు చాలా తప్పు చేస్తున్నాడు ఊరోడంతా కాల్స్తున్నాడు అదొకటి ఇంకోటి అంటే హనుమంత్ తప్ప తప్పు చేస్తున్నాడు అని ఊరికైనా చెప్తాడు హనుమంత్ తప్ప తప్పు చేయలేదు మేమే మాకు తిట్టి చాలా అయిపోయి మాకు కావాలా నువ్వేమో దీని ఎత్తుకుడు షేర్ చేయని చెప్పి మేము పిలిచినాం నిజము వచ్చినాడు ఊరినే చూస్తున్నాడు కానీ వాళ్ళ పక్క ఏం చేయలేదు మా పక్క ఊరు కాపాడాలని దేశం కావాలని బాధపడుతున్నాడు చాలా తప్పు చేస్తున్నాడు చాలా అన్యాయం చేస్తున్నాడు మాకు చాలా బాధ పెడుతున్నాడు వాడు వచ్చిందే యాభై చూసినా నీ యాలి నీ అమ్మ అనేది కొట్టిపెట్టాడు మేము కూడా తిట్టినాం మమ్మల్ని కొట్టినాడు అది కంప్లీట్ పోయింది వాడి మీద పొయ్యి కూడా వాడు తెగ్గలేదు ఏం తెగ్గ వాళ్ళ కొడుకో మన వచ్చి కొట్టినాడు మన వచ్చే ఎంతో వయసు ఉంది 65 ఏళ్ళు వాళ్ళ అబ్బాయి నేను క్లాస్మేట్లో వాళ్ళ అబ్బాయి చెప్తా ఉండే దొంగరా అని మా అబ్బాయి చెప్తా ఉండి దొంగనా కొడుకురాళ్ళు అని ఇప్పుడు ఇది దొంగలు వాళ్ళకే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా ఉంది అట్లా దీనికి కారణమా గవర్నమెంట్కి ఏం సిగ్గుమానం లేదా మాట్లాడకే న్యాయం కదా మాట్లాడాలా వచ్చేదే వాడు డాక్యుమెంట్ దొంగకే సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఇంకేమిటి గవర్నమెంట్ ఉండేదా మా రైతులు కాడించాక మా ఉసురు పెట్టాలా వానికే దాన్ని ఏమో చూసి ఇచ్చేయడా ಅದು ಮಾಡ್ಕೊಪ್ಪ ನಾನು ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಮಾಜಿ ಮೆಂಬರು. ನಮ್ಮೂರಿನಲ್ಲಿ 10 ವರ್ಷದಿಂದ ಈ ಜಯರಾಮ್ ರೆಡ್ಡಿ ಅವರು ಈ ಊರಿನಲ್ಲಿ ಅವರ ಗಲಾಟೆಗೆ ಹೋದು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಪೂಜೆಗೆ ಹೋದರೆ ಗಲಾಟೆಗೆ ಬರೋದು, ಯಾರು ಕಾಣಿಸ್ತೀರ ಅವ್ರು ನಿಮ್ಮ ಕೋರ್ಟ್ಗೆ ಹೋದರೆ ಅವ್ರು ನಿಮ್ಮ ಅಮ್ಮನೇ ಯಾಲೆ ಅಂತ ಬೈಯೋದು ಇವೆಲ್ಲ ಮಾಡ್ತಾಯಿದ್ನು. ನಾವು 2001ವರೆಗೂ ನಾವೆಲ್ಲ ಕೋರ್ಟು ಅದು ಎಲ್ಲ ನೋಡ್ಕೊಂಡು ಬಂದೆ. ಆಮೇಲೆ ಹನುಮಂತಪ್ಪನವರು ಕೋಲಾರ್ನಲ್ಲಿ ಇರುವಾಗ ನಾವು ಏನಪ್ಪ ಈ ಊರಿನಲ್ಲಿ ಹುಟ್ಟಿದೆಯಲ್ಲ ದೇವಸ್ಥಾನ ಜಾಗನೇ ಏನಾದರೂ ಮಾಡಿ ಉಳಿತಾಯ ಮಾಡಬೇಕಾ, ನೀವು ಹಂಗೆ ನಮ್ಮೂರಿಗೆ ಆದರೂ ಬರಬಾರ್ದ ಅಂತ ನಾವು ಕೇಳಿದ. ಏನನ್ನ ನಾನು ನೀವು ದೊಡ್ಡವರು ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಿ ಬಂದು ಯಾವುದೋ ಒಂದು ಸಪೋರ್ಟ್ ಮಾಡೋಣ ಅಂತ ಅವರು ಬಂದು ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವರು ಪಾಪ ಈ ಗಲಾಟೆಗಳು ಇದು ಅದು ಏನು ಅವರೇನು ನಮಗೂ ಇದು ಮಾಡಲಿಲ್ಲ. ಆ ಗೋವಿಂದಗೌಡ ಅವರೆಲ್ಲ 2 ವರ್ಷ ಮುಂದೆ ಬಂದು ಅರ್ಧ ಜಮೀನು ಅವ್ರು ಬಿಟ್ಟು ಜಮೀನು ಇಟ್ಕೊ ಅಂತ ಹೇಳಿದರು. ನಮ್ಮೂರು ರೈತರ ನಮ್ಮೂರಿನಲ್ಲಿ ಇರೋವಾಗೆಲ್ಲ ಏನಪ್ಪ ಅರ್ಧ ಅವ್ರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ರೆ ಊರಿನಲ್ಲಿ 2 ಜನ ಇದ್ದಾರೆ, ಅದು ದೇವಸ್ಥಾನ ಜಾಗ ದೇವಸ್ಥಾನಾಗೇ ಇರಬೇಕು, ಯಾರಿಗೂ ಕೊಡೋದು ಬೇಡ ಅಂತ ಹಂಗೆ ಅದೆಲ್ಲ ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟು ನಾವು ಹೋರಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಹನುಮಂತಪ್ಪ ಇದಕ್ಕೋಸ್ಕರ ಏನು ಗಲಾಟೆ ಇಲ್ಲ, ಈ ಯಾರಿಗೂ ತೀಟುಗಳು ಇರ್ತಾ ಇಲ್ಲ. ಪಾಪ ಅವರು ಮೇಲೆ ಸುಳ್ಳು ಹೇಳ್ಬಿಟ್ಟು ಇವರೆಲ್ಲ ಇಂಥ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಇದಕ್ಕೂ ಸಂಬಂಧ ಇಲ್ಲ. ನಾವು ಬಂದು ಅವ್ರು ಕರ್ಕೊಂಡು ಬಂದು ಊರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕಂತ ಅವ್ರು ಇದು ಮಾಡಿರೋದು. ಹನುಮಂತಪ್ಪ ನಮಗೇನು ತೊಂದರೆ ಮಾಡಲಿಲ್ಲ, ಅವ್ರಿಗೂ ತೊಂದರೆ ಮಾಡಲಿಲ್ಲ. ಸುಮ್ಮನೆ ಅವನು ಹೇಳ್ಕೊಂಡು ನಮ್ಮಿಂದ ಕೇಳಬೇಕಾದ್ರೆ ಊರಿನಲ್ಲಿ ಎಷ್ಟು ಬೈದಿದ್ದಾನ ಅವನು. ಯಾರು ನಿನ್ನಮ್ಮ ನಿನ್ನ ಅಲ್ಲಿ ಕೋರ್ಟ್ಗೆ ಹೋದ್ ಬಂದರೆ ಊರಿನಲ್ಲಿ ನಿನ್ನಮ್ಮ ನೀ ಯಾಲೆ ಅಂತ ಕೇಳೋದು ಅವನು. ನಾವೆಲ್ಲ ಹಂಗೆ ಓಡಿಸ್ಕೊಂಡು ಬಂದು ಹನುಮಂತಪ್ಪನು 2001ರಿಂದ ಈ ಕಡೆ ಊರಿನಲ್ಲಿ ಹಿಂಗೆ ಆಗಿಬಿಟ್ಟಿದೆ, ಏನೋ ಊರಿಗೆ ಸ್ವಲ್ಪ ಈ ಊರಿನಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದೀವಿ, ನೀನು ಏನಾದರೂ ಸ್ವಲ್ಪ ಹೆಲ್ಪ್ ಮಾಡು ಅಂತ ನಾವು ಅವ್ರು ಕರ್ಕೊಂಡು ಬಂದಿರೋದು. ಅವರು ಪಾಪ ಊರಿಗೋಸ್ಕರ ಬಂದು ಈ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಷ್ಟೇ. ಇದು ಅವ್ರೇನು ನಮ್ಗೆ ತೊಂದರೆ ಮಾಡಲಿಲ್ಲ. ಅವ್ರ ಮೇಲೆ ಸುಳ್ಳು ಇವೆಲ್ಲ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಮೇಲೆ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇವರು. ಚಲಪತಿ ಸನ್ನಪ್ಪ ನಾರಾಯಣಪ್ಪ, ನಾವು ಮಾಜಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಸದಸ್ಯರು. ನಮ್ಮ ಜಾತಿ ಬಂದು ಕುಂಬಾರ ಜಾತಿ. ನಮ್ಮೂರಲ್ಲಿ 5 ಜಾತಿಗಳಿದ್ದಾವೆ ಸರ್. ಕುಂಬಾರರು, ಕುರುಬರು, ರೆಡ್ಡಿಗರು, ಇವರು ಸೌತ ಸಮಾಜದವರು, ಎಸ್ಸಿಯವರು, ಈ ಥರ 4-5 ಜಾತಿಗಳಿದ್ದಾವೆ. ಜಾತಿಗಳಿದ್ರೂ ನಾವೆಲ್ಲ ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರಂಗೆ ನಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ ಸರ್. ಒಬ್ಬರು ನೋಡಿ ಒಬ್ಬರು ಆಗ್ತೀರ, ಒಂದು ಕುಟುಂಬ ಆ ಥರ ಬಾಳ್ತಾ ಇದ್ದೀವಿ ಸರ್ ನಾವು ನಮ್ಮೂರಲ್ಲಿ. ಆದ್ರೂ 2013ರಲ್ಲಿ ಜಯರಾಮ್ ರೆಡ್ಡಿ ಅನ್ನೋರು ಒಂದು ಕೇಸ್ ಹಾಕಿದ್ರು ಸರ್ ನಮ್ಮ ಮೇಲೆ. ಕೇಸ್ ಹಾಕಿ 2013ರಿಂದನೂ ನಾವು ಕೋರ್ಟ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ ಸರ್. ಆವಾಗ ನಮಗಿಷ್ಟು ಬಲ ಇಲ್ದಿರ ಇತ್ತು. ಜಯರಾಮ್ ರೆಡ್ಡಿ ಮಗ ನಮ್ಮ ಮಗನಿಗಿಂತ ಚಿಕ್ಕೋನ್ ಸರ್. ಅವನು ನಮ್ಮನ್ನ ಬೈರಾದ ಭಾಷೆ ಸರ್, ಆ ಭಾಷೆ ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ ನಾವು. ಅಂಥ ಬೈಗಳೆಲ್ಲ ಕೇಳಿದ್ವಿ ಅವ್ರ ಹತ್ರ. ಬೈಗಳೆಲ್ಲ ಕೇಳ್ಕೊಂಡು ಕೋರ್ಟ್ಗಳೆಲ್ಲ ಇದು ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಬರ್ತಾ ಇದ್ವಿ ಸರ್.
ಆದ್ರೂ ನಮ್ಮ ಜಾತಿಗಳಲ್ಲಿ ನಾವೇನು ಅನ್ಕೊಂಡೇ ಇಲ್ಲ ಸರ್, ಅವ್ರ ಆ ಜಾತಿ ಈ ಜಾತಿ ಅಂತ. ನಾವೆಲ್ಲ ಅಣ್ಣತಮ್ಮಂದ್ರಾಗ ಬಾಳ್ತಾ ಇದೀವಿ ಸರ್. 5 ಜಾತಿನೂ ಅಣ್ಣತಮ್ಮಂದ್ರ ಸರ್. ಒಬ್ಬರು ನಾವು ಮಾಮ ಅಣ್ಣ ತಮ್ಮ ಈ ತರ ಕರ್ಕೊಂಡಿದ್ವಿ ಸರ್. ನಾವು ಈ ತರ ಭಾವನೆನಲ್ಲೇ ನಡ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಜಾತಿಗಳ ಬಗ್ಗೆ ನಾವೇನು ಇದು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಆದ್ರೂ 2020ರವರೆಗೂ ನಾವು ಹೋರಾಡ್ಕೊಂಡು ಬಂದಿವಿ ಸರ್. ಆದ್ರೂ ಇವ್ರ ಹತ್ರ ನಮ್ಮ ಇದು ಮಾಡ್ಕೊಳಕ್ ಆಗೋಲ್ಲ. ಎಲ್ಲರ ಮೇಲೂ ಇವ್ರದೇ ದೌರ್ಜನ್ಯ, ಕೇಸ್ಗಳು ಹಾಕೋದು, ಅಪಪ್ರಚಾರದಲ್ಲಿ ಬೇಯೋದು, ಈ ತರ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಹನುಮಂತಪ್ಪ ಅನ್ನೋರು ಕೋಲಾರದಲ್ಲಿ ಇದ್ರು ಸರ್. ಅವಾಗ ಇದ್ದಾಗ ಅವರು ಚಿಕ್ಕ ಹುಡುಗನೇ ಇರ್ಬೋದು, ಅಪ್ಪ ನಮ್ಮಿಂದ ಇವ್ರ ಹತ್ರ ಇದು ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ನೀನು ಈ ಊರಲ್ಲಿ ಹುಟ್ಟಿರ್ತಾನೆ, ನೀನು ನಮ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಏನಾದ್ರೂ ಮಾಡಿ. ನಾವು ಹೋರಾಡ್ತಾ ಇರೋದು ದೇವಸ್ಥಾನಗಳ ಜಾಗಕ್ಕೆ, ಅವ್ರ ಅಪ್ಪನ ಸೊತ್ತಲ್ಲ ಸರ್, ಇದು ದೇವಸ್ಥಾನಗಳ ಜಾಗ. ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ದಾಖಲೆಗಳೆಲ್ಲ ಇದ್ದಾವೆ. ಎಲ್ಲ ದಾಖಲೆಗಳು ನಮ್ಮ ಪರವಾಗಿದ್ದಾವೆ, ದೇವಸ್ಥಾನದ ಪರವಾಗಿದ್ದಾವೆ. ನಾವು ಯಾಕೆ ಹೋರಾಡ್ಬೋದು? ನೀನು ನಮ್ಗೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಗೆ ಅಷ್ಟು ಗೊತ್ತಿಲ್ಲ, ವಯಸ್ಸಾಗಿದೆ. ಇದುವರೆಗೂ ನಾವೇನೋ ಇದು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದ್ವಿ. ನೀನೇನೋ ತಿಳಿದಿರೋನು ಆಗೋದಷ್ಟೊತ್ತಿಗೆ ನಿನ್ನನ್ನು ಕೇಳ್ಕೊಡ್ತಾ ಇದೀವಪ್ಪ, ನೀನು ಈ ಊರು ಮನುಷ್ಯನೇ. ನಾವು ಬಂದ ಅವರು ಸುತ್ತಿಗೆ ನಾವೇನು ಹೋಗ್ತಾ ಇಲ್ಲ, ದೇವಸ್ಥಾನ ಉಳಿಸೋಣ, ದೇವಸ್ಥಾನ ಜಾಗಗಳನ್ನು ಉಳಿಸೋಣ ಬಾ ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊಂಡಾಗ ಅವರು ಊರಿಗೆ ಬಂದಿದ್ದು ಸರ್. ಹನುಮಂತಪ್ಪನ್ನು ಜಾತಿಗಳು ಎತ್ಕಟ್ತಾರೆ, ಆ ತರ ಮಾಡ್ತಾರೆ, ಸುಳ್ಳು ಸರ್ ಇದು. ಅವ್ರು ಇನ್ನ ಊರ ಬಗ್ಗೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ, ಅವ್ರ ಗಲಾಟೆಗಳಿಗೆ ಹೋದ್ರೂ ನೋಡಪ್ಪ ನೀವು ಗಲಾಟೆಗಳಿಗೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ, ಅವ್ರ ಗಲಾಟೆಗಳು ಮಾಡ್ಬೋದು, ನಾವು ಶಾಂತಿಯುತವಾಗಿ ಹೋರಾಡೋಣ, ಶಾಂತಿಯುತವಾಗಿ ನಾವು ಈ ಜಮೀನು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಮಾಡ್ಬೋದು ಅಂದು ಅವ್ರು ಹೇಳಿದ್ದಾರೆ ಹೊರತು ಗಲಾಟೆಗಳು ಜಾತಿಗಳು ಈ ತರ ಏನು ಮಾಡಿಲ್ಲ ಸರ್. ಅವರು ಈ ತರ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದು ನಾವು ಇವತ್ತು ಇಷ್ಟು ಮಾತ್ರ ಇದು ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೀವಿ ಸರ್. సుమారు సార్లు మా ఊరు పోయి అడుక్కుంటే కూడా ఎక్కువ వచ్చిండలేదు. 2021లో ఎప్పుడు ఇదైనా ఊరోళ్ళది కాదు, దేవస్థానంది, ఇది జయరాం రెడ్డి కాదు, దేవస్థానంది చెప్పి 2021లో అవుతుందో అప్పుడు ఆయన ఖాతాకి వేసుకుంటాడు. మళ్ళీ సెకండ్ టైం ఖాతాకి వేసుకుంటే ఇది కాదప్ప అని చెప్పిందని హనుమంతుడు అప్పుడు చెప్పి, అప్పుడు అయ్యప్ప రాలేదు, ఇది ఊర్లో ఇట్లా చేసేది బాగలేదు అని చెప్పేసిందని ఊరందరినీ కూర్చోపెట్టి రాత్రిలో 2 గంటల దాకా అడుక్కునేది. మాకంతా బేజారైపోయి, ఏంప నువ్వు ఇట్లా అడుక్కుంటా ఉన్నావు అనేసి మాకు బేజారయ్యా. ఏంప ఉండే డాక్యుమెంట్స్ని లేదని సృష్టిస్తా ఉన్నాడు ఆయన, నువ్వేం అడుక్కుంటా ఉన్నావు అని మేము అడిగింది. అడిగిన దానికి ఆయన కొనుక్కునేసి, ఊరు విచారం మీకు తెలియదు, ఒక మనిషి దూరం అయ్యేది చాలా మంచిది కాదు అని చెప్పిందన జయరాం రెడ్డనా నీ 2 చేతులు కొట్టుకుంటాను అని చెప్పేసి 2 గంటల రాత్రి దాకా అడుక్కొని, వద్దు మనం ఇట్లే ఉందాము ఆయన ఏమన్నంటే, మీరు మగవాళ్ళు అయితే డాక్యుమెంట్స్ తాడరా అని. ఈ మాట అనేవాడిని, మీరు మగవాళ్ళు అయితే మీరు డాక్యుమెంట్స్ తాడరా. సరే ఆయప్ప ఇంక నువ్వు మించిపోతే ఏం చేసాక అయ్యారు, ఇంకేం పాడు ఏం పోసేతాము నేను మాట్లాడిన దానికి ఊరోళ్ళంతా అనుకుని, చూడను తప్ప నువ్వు ఇన్నాళ్ళు నువ్వు ఊర్లో లేదు, ఊరి విచారం నేను పిల్లదు, ఇప్పుడు నువ్వు మెంబరు, మాకు దేవస్థానం చేసేయాలా, మాకెవరికి వద్దు, దేవస్థానం మాకు చేసేయాలా అని చెప్పి అడుక్కోండి ఆయన పోయి. అన్నం కాయప్ప సుమారు సార్లు అడిగితే కూడా రాలేదు. మళ్ళీ అన్నం కాయకు వచ్చా, డాక్యుమెంట్స్ ఏమో చూసా కరెక్ట్గా ఉంది అని చెప్పా, అన్నం మేము పోతుంది. ఊరికైనా ఆయన ఎత్తుకొని పోయిస్తే హనుమంత్ చేస్తాడు, ఆ కేసు పెట్టిస్తాడు, ఈ కేసు పెట్టిస్తాడు, ఇంకో అట్రాసిటీ కేసు పెట్టిస్తాడు. ఆయనకి ఏమన్నా అయితే అదేదో ఒక దాంట్లో జయరాం రెడ్డి చెప్తా ఉన్నాడు, చిన్నోళ్ళకంతా తాపిస్తూ తోడుకుని వస్తాడు చెప్తా ఉన్నాడు. తాపించేదానికి ఏదో పాలలేకపోతే పాలనుకున్నాడు ఆయన. ఈ కాలంలో ఎవరు దీంతో సహజం లేదు, అందరూ అట్లా వాళ్ళే ఉంటారు 190%. మన్యాగా వీడియోస్ చూపించినారు. ఈ చీరలు వేసి సుమారు 4 ఏళ్ళు అయింది. ఈ హాల్లో వచ్చి ప్రతి వారము సంఘాలు నడుస్తాయి. వాళ్ళ సంఘాలు చూడి మన కూర్చోండి చీరల మీద అని చెప్పి ఇవి ఉన్నాయి కదా చీరలు, మగవాళ్ళు చేరుకుంటాము 45 మంది చేరుకుంటాం మామూలుగా. ఆడవాళ్ళు వచ్చిండేది ఆ పక్క ఆ కూర్చోండి వాడు. ఎప్పుడు మనలో ఎప్పుడో ఇదేంటి ఏమిటికంటే వాళ్ళు సంఘాలు కూర్చుంటారు కదా, వాళ్ళు చీరల మీద కూర్చున్నారు ఆడవాళ్ళు పాపం. వాళ్ళు బుక్లో పేపర్లో పెట్టుకున్నాడు కూర్చోవాలంటే దాని ఎత్తుకుని వచ్చేసి వారం చెప్పిస్తాడంట హనుమంతప్ప అని చెప్పేసి క్రియేట్ చేసేది. వీటిని పట్టుకునేసి శ్రీధర్ రెడ్డి ఎగేది. రూపం మేడం దగ్గరికి ఒకసారి పోతుంది. ఒకసారి పోయిందనా, మేడం మీ ధర మా ఊరు ఇట్లా అవుతా ఉంది, జయరాం రెడ్డి నుంచి చాలా తొందర అవుతా ఉంది ఊరికే, అదేమో ఉండేది వచ్చి డాక్యుమెంట్స్ చూసి నువ్వు వేరే ఏం చేయొద్దు, ఊరందరూ ఒకటి నుంచి కాలుతా ఉండరు, డాక్యుమెంట్స్ ఏముంటే దాన్ని చూసి నువ్వు చేయండి అంటే ఆಯ್ತು ನಾನು ಅಲ್ಲೇ ಬಂದು ನೋಡ್ತೀನಿ, ಇಲ್ಲ ಮೇಡಮ್ ನೀವು ಇಲ್ಲಿ ನೋಡಿ అని చెప్తే కూడా చూడలేదు.
మళ్ళీ రెండోసారి ఎత్తుకొని బయలు గోవింద్ గౌడ్ దగ్గరికి పోతుంది. ఆ తప్పు అడిగిన దానికి నువ్వు కూసావయా అని నువ్వు చెప్పానా, మాటికి ఇదే మా డాక్యుమెంట్స్ చూడలేదు, చూడకుండానే ఈయనకు ఇంకా సపోర్టు. ఆ పొద్దు మొన్న ఖాతా కావాలని చెప్పేసి వాళ్ళు పోయినారు. పొద్దున్న అయింది సైన్లు ఏమి అప్పీల్ పోయేదానికి, సాయంత్రం ఇంకా ఎండార్స్మెంట్ ఇచ్చేదానికి సైన్లు కావాలా. ఆ టైంలో ఫైనల్ స్టేజ్లో శ్రీధర్ రెడ్డి ఆడే వచ్చారు, మేము ఆడే ఉన్నాము. నువ్వు శ్రీధర్ నీకు దానికి సంబంధం ఏంపా, మా ఊరు ఇచ్చారు, మేము మాకేమన్నా స్వార్థానికి కావాలనుకోండమ్మా, ఊరందరూ దేవుని కార్యంకి కావాలంటా ఉన్నాం. లేదు నీకు తెలిసినవాడు కదా డాక్యుమెంట్స్ చూడప్పా ఇట్లా తప్పు ఉంది ఇది, నువ్వు ఇప్పుడు జనాలు నమ్మించి కోర్టు నమ్మించి తప్పు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినావు లేదని చెప్పలేదు. ఇక ఒరిజినల్ కాదు ఇది. లోకాయుక్త అంటే 100% ఎవరెవరు దీనికి పాల్పడినారో అందరూ శిక్ష అనుభవించాల, తప్పింది కాదు. ఏమో కానూనికి మనమేమి మించిపోయిన వాళ్ళు కాదు. అట్లున్నప్పుడు నేను చెప్పిండొచ్చు నాపోతే వద్దనా ఇది మనకి ఇట్లా జమీన్ ఇది దేవస్థానంది పక్కాగా ఉంది అని చెప్పి నువ్వు తెలిసిండేవాడు తిరువలికి ఉండేవాడు శ్రీధర్ రెడ్డి కూడా చెప్పిండొచ్చు నువ్వు జనం బట్టికి వద్దప్ప ఇది అనేసి. అట్లా వాడు నువ్వే ఆయనకు పోయి లేనివంతా కుట్టి చెప్తా ఉంటే మళ్ళీ వచ్చి నాకేమీ తెలియదు వాళ్ళ ముఖమే చూడలేదు అని చెప్తాడు శ్రీధర్ రెడ్డి. అదే ఊర్లో పెళ్లి చేసుకొని 12 ఏళ్ళు అయింది చిన్నోడు. 12 ఏళ్ళు పెళ్లి అయ్యి 4 బిడ్లు, వాళ్ళింటికి వీళ్ళింటికి ఒక 3-4 ఇండ్లు తేడా. ఆ ఊర్లో ఏమి వేలాంతరం ఇండ్లు ఏం లేదు, ఉండేది ఖాళీ 80 ఇండ్లు. ఈత నుంచి 2 కిలోమీటర్లు బూడిదమిట్ట. ఆ బూడిదమిట్టికి వీడికి 2 కిలోమీటర్ల మనిషి నాకు వాళ్ళ మగవాళ్ళే తెలియదు ఉంటాడు. సత్తే వాళ్ళ బామ్మారికి దూరం పడతారు, వాయన కూడా నాకు తెలియదు ఉంటాడు. వాయనకి మనస్సాక్షి ఉందే ఆయనకే. హనుమంతప్ప టార్గెట్ ఏంటి చెప్ప మీకే ఏమన్నా ఉంటే రాండా ఇప్పుడు కూడా వచ్చే ఊర్లో వచ్చి కూర్చొని డాక్యుమెంట్స్ చూడి వాళ్ళవి చూడి పర్ఫెక్ట్గా ఏముంటే దాన్ని వచ్చే ఎక్కడుంటే అక్కడ మాట్లాడు. ఇప్పుడు మేము దుష్మానులుగా చేయడం లేదు. దేవస్థానంలో వస్తారు, పూజ చేసుకొని పోతారు. ఊరికైనా దేవస్థానం కట్టిస్తుంది అంటావు. యాడ్ కట్టించినావు నువ్వు కూడా కట్టిస్తువా? మేము ఇవ్వలేదా దుడ్లా? మేము ఇచ్చినాం కదా, ఊరోళ్ళు సుమారు జనాలు ఇచ్చినారు కదా. నేను ఒకటే ఇచ్చినావు అని చెప్పేసి నువ్వు చెప్పేస్తే అది అవుతుందా? మాకు దేవస్థానం పోతే బీగ్ మేస్తారు ఉంటావు. నీకు సమాధానం నా మాట చెప్పేదానికే వచ్చేదా? మీ ఆడవాళ్ళంతా వచ్చి చేసుకుని పోయేదా పూజలా? నీకు సరిపోతుందా? లైట్లు పోసింది ఏం చెప్తావు? లైట్ లేదు అని చెప్పేసి మొన్న కృష్ణ అడిగింది, నువ్వు చేసిన వీడియోస్ చూసి నేను అడిగింది, లైన్ మ్యాన్ అడిగింది, ఏం కృష్ణ ఇట్లా వాళ్ళు కరెంట్ కట్ చేయండి మౌనం పాయింట్ మీద వాళ్ళు కృష్ణ అనుకుని అనా ఓగనో ఆయన కరెంట్ బిల్ కట్టిల్లా అంత ఓపెన్ గా చెప్పా కృష్ణ నీళ్లు రాలేదు అని చెప్పి నీళ్ళు కట్ చేయండి అని చూడు ఈ వీడియోలో ఉంది. నీళ్ళు కట్ చేయండి అది కాదు, ఆడేదో మాన్ ఒకటి ఉంటే ఆ మాన్ లేని ఏర్లు గురించి ఈ పొద్దు ఓపెన్ చేసి వాళ్ళు పెట్టినారు. ఏర్లు పోసినారు పైపులకి. ఏం నీ ముందేమన్నా మాకేమన్నా కడుపుమంట? ఏమి లేదా, ఇది నీది, మాది, ఊరోళ్ళు ఏం నీకు అట్లా ద్రోహం చేయండి హనుమంతో మాట వస్తే హనుమంత్ చేసినాడు. చూడు ఈ వీడియోలో ఈ పొద్దు జరిగేది ఏం దూరం కాదు, ఏం కాదు, ఎప్పుడో ఏం కాదు. చూడు ఇవి పగిలిపోయిన దాంట్లో పైపులో సరుకు ఉండే ఇవి రాగిమాను ఏర్లు ఇవి. చూసి కదా వీటిని చూసి మాకు నీళ్ళు కట్ చేసినాడు చెప్పేదానికి కూడా చెప్పుకోవాలా. లేదు మాకేమన్నా నువ్వేమన్నా దుష్మానా? ఏం లేదే. ఇప్పుడు రా ఊళ్ళో కూర్చో మాట్లాడు, అందులో ఒకటి ఉండు, ఏమైనా ఎత్తుకొని పోయేది ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. ఏడుకప్ప ఇవే వచ్చే నెమ్మదిగా వచ్చే కూర్చొని కోర్టులు కచేరీలు ఏమవుతు రా కూర్చోను. నా తప్పు అయిపోయిందప్ప చెప్పు. ఇప్పుడు కూడా ఎవడు ఏం చేయదు, తప్పు చేయనోడు ఏం లేదు. ఈ సమాజంలో అందరూ తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. ఊళ్ళో ఇంకా సుమారు జనాలు ఖరాబ్ జమీన్లో పోయింటారు. నువ్వు ఒకడే వెచ్చగా పోయినావు అని చెప్తా ఉండదు. కాకపోతే దేవస్థానం మీద చెప్పేదానికోసం మాకు కావాలంటావు. పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నీకు చెప్తా ఉన్నాము. నువ్వు వినో ఊరందరికీ మించిపోయి నేను ఒకడే ఒకటి అని చెప్పి బిడ్లకంతా నూరు పోసేది ఏం నీకు ఇవంతా అవసరమా? ఏమో తెలుసుకొని ఇప్పటికన్నా నువ్వు వస్తే సరే, లేదంటే లోకాయుతం అది ఇది అంటే దానిపై నీ ఇష్టము. ఏమేమి చేయండి అన్ని బయట వస్తాయి.